హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వరి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. చాలా టేస్ట్ బాగుంటుంది. ముందుగా మనము ఎగ్స్ని ఫ్రై చేసుకుందాము. ఒక బాండి తీసుకొని స్టవ్ ఆన్ చేసి దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీనిలోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా స్లో ఫ్లేమ్లోనే ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఈ ఎగ్స్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఈ ఎగ్స్ని పక్కన పెట్టుకుందాము. అలాగే అదే కడాయిలోకి 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటామో అంత తొందరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే అదే ఆయిల్లోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. దానిలోకి 2-3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా వేగిపోవాలి. ఇలా వేగిపోయాక ఒక మీడియం సైజు టమాటాలు, ఒక 3 టమాటాలని మిక్సీలో వేసుకొని ఒక ప్యూరీ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ ప్యూరీని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి టేస్ట్కి సరిపోయేంత కారంని యాడ్ చేసుకోండి. దీనిలోకి బిర్యానీ మసాలాని కూడా ఒక స్పూన్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని దానిలో నుండి కొన్ని తీసి దీనిలోకి వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. దీనిలోకి ఒక పావు స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. మనం ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఒక క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. అప్పుడు ఈ మసాలా అంతా ఎగ్గుకు పడుతుంది. దీనిలోకి పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఈ టైంలో పుదీనాని, కొత్తిమీరని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. క్యాప్ పెట్టేసి మనం పక్కన పెట్టేసుకుందాము. రైస్ని కుక్ చేసుకోవడానికి ఒక బాండీ తీసుకొని దానిలోకి వాటర్ తీసుకోవాలి. దానిలోకి హోల్ గరం మసాలాని వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 3 గ్లాసెస్ రైస్ని, బాస్మతి రైస్ని ఇలా సోక్ చేసి పెట్టుకున్నాను. వాటర్ చూడండి బాగా బాయిల్ అవుతున్నాయి కదా, దానిలోకి ఈ రైస్ని యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. అలాగే సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. బాస్మతి రైస్ని ఒక 60% ఉడికించుకోవాలి. ఎగ్ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దానిలో నుండి ఎగ్స్ తీసి సపరేట్గా ఒక ప్లేట్లోకి వేసుకొని సైడ్కి పెట్టుకోండి. చూడండి, రైస్ ఉడికిపోతుంది కదండి. ఒక 50% ఉడికించుకోవాలి. దీనిలో నుండి కొన్ని వాటర్ని తీసి ఈ మసాలాలోకి వేసుకోవాలి. ఒక 50% ఉడికిపోయిన రైస్ని తీసి వేరే బాండీలోకి యాడ్ చేసుకోండి. మళ్ళీ 80% ఉడికిన రైస్ని తీసి మళ్ళీ బాండీలోకి వేసుకోండి. ఫైనల్గా పూర్తిగా ఉడికిపోయిన రైస్ని పైన లేయర్గా
వేసుకోండి. ఇలా వేసుకుంటే రైస్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. చూడండి, మొత్తం రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని పైన ఇట్లా రౌండ్ ఆఫ్గా వాటర్ని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర పుదీనాను కూడా పైన వేసుకోవాలి. ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం వేడి వాటర్లో కొంచెం పసుపును కొంచెం నెయ్యిని కూడా వేసుకొని ఇలా పైన వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవడం అవసరం లేదు. కలర్ అనేది వస్తుంది ఈ పసుపుతోనే. ఇవంతా వేసుకొని లాస్ట్లో ఎగ్స్ని కూడా పెట్టేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకున్నారంటే రైస్ అనేది చాలా చాలా బాగా కుక్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా అయిపోయిందో. బిర్యానీ చాలా చాలా టేస్ట్ బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.